హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఏపీలో కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకోవడానికి మనకి ఈరోజు ఈవినింగ్ 6 o'clock వరకు టైం ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. అయితే దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. కాకపోతే ఒక చిన్న లేట్ ఫీ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. సో అది ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా ఇది దేనికి అంటే పీజీ మెడికల్ అడ్మిషన్ 2025-26 ఇన్ సర్వీస్ అండ్ నాన్ సర్వీసు అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా. సో రెండింటికి కలిపి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎక్స్టెండెడ్ అప్ టు 10 PM ఆన్ 22 January 2026 విత్ లేట్ ఫీజ్ ఆఫ్ ₹20,000. ఓకే, కాబట్టి చూడండి, మనకి టైం అయితే సఫిషియంట్ టైం ఉంది. ఇది లేటెస్ట్ డేట్స్ అనమాట. ఈరోజు 6కి క్లోజ్ చేస్తారనుకుంటా. క్లోజ్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ 20th మార్నింగ్ 10 AM నుంచి 22nd ఈవినింగ్ 10 PM వరకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాకపోతే 20,000 పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా, ఏది మామూలు ఫీజు కాకుండా ఎక్స్ట్రా ఫీజు. సో ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్. ఇది ఏది రిజిస్ట్రేషన్ ఫీజు. ఆల్రెడీ మీరు విత్ ఇన్ ఏపీలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయి ఉంటే ఓసీబీసీలకి 6,000 ఉండేది. బట్ రేపటి నుంచి అయితే మీకు 20,000 యాడ్ అవుతుంది ఎక్స్ట్రా, అంటే 26,000 పే చేయాలి. ఎస్సీ ఎస్టీలకి అయితే 1,000 తక్కువ ఉంటుంది. 6,000 ప్లేస్లో 5,000 ప్లస్ లేట్ ఫీ మాత్రం అందరికీ సేమ్ ఉంటుంది, 20,000. 20,000 లేట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో 25,000 అనమాట. అవుట్ సైడ్ ఏపీలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయినట్టయితే మీకు ఓసీబీసీలకి అయితే 29,000, ఇంతకుముందు 9 ప్లస్ 20,000 29,000. సో ఎస్సీ ఎస్టీ అయితేనేమో 8,000 ప్లస్ 20,000 28,000 పే చేయాలి. ఓకే, ఇక అవుట్ సైడ్ కంట్రీ అయితే ఓసీబీసీలకి 13,000 ప్లస్ 20,000 33,000 మొత్తం పే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీలు అయితే 12,000 ప్లస్ 20,000 32,000 పే చేయాల్సి ఉంటుంది. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీ ప్లస్ విత్ లేట్ ఫీ అనమాట. ఓకే, ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు. ఇక మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినట్లయితే ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ కోటా అని అంటే మనకి తెలుసు కదా, బీక్యాట్, సీక్యాట్ అంటే ఎన్ఆర్ఐ కోటా అండ్ ఎస్3 అని అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. వీటన్నిటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ అనమాట. సో దీనికి ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ ఎస్టీ ఎవరైనా సరే విత్ ఇన్ ఏపీ కంప్లీట్ అయితే 6,000 ప్లస్ 20,000 26,000 పే చేయాలి. ఇక అవుట్ సైడ్ ఏపీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతేనేమో 9,000 ఉండింది ఈ రోజు వరకు, ప్లస్ రేపటి నుంచి 20,000 అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. అది మొత్తం 29,000 అవుతుంది. ఓకే, ఇక అవుట్ సైడ్ కంట్రీ అయితేనేమో 33,000 పే చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనకి లేట్ ఫీ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఈ లేట్ ఫీ ఏదైతే ఉందో, లేట్ ఫీజు కానీ మనం కట్టే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో దట్ విల్ నాట్ బీ రీఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఎనీ ఫ్యూచర్ డేట్ కానీ ఇంకా దేనికైనా అడ్జస్ట్ చేయడం అనేది ఉండదు. ఇది కంప్లీట్గా నాన్ రీఫండబుల్ అనమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈరోజే చేసుకోండి. ఇంకా ఒకవేళ ఈ రోజు వరకు కూడా చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మేబీ వాళ్ళు ఇంకా తప్పదు, 20,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అంటే పే చేసి మీరు రేపటి నుంచి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. 22nd వరకు టైం ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నో సెపరేట్ ఆర్ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద స్టే వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్ విల్ బీ ఇష్యూడ్ బై ద యూనివర్సిటీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక స్టే వేకెన్సీ రౌండ్కి వేరే నోటిఫికేషన్ అయితే ఉండదు. ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ఎక్స్టెండెడ్ డేట్ అయితే మీకు 22nd వరకు ఉంది, ఈవినింగ్ 10 PM వరకు. సో ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా చేసేసుకోండి. ఈరోజు ఎంతవరకు ఓపెన్గా ఉంటుందో తెలీదు. యాక్చువల్గా అయితే షెడ్యూల్ ప్రకారంగా 6 వరకు ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హాఫ్ అన్ అవర్ 45 minutes వరకు ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు అని అంటే ఇంకా మీరు రేపు కూడా చేసుకోవచ్చు విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 20,000. సో ఇంకా ఎవరికైనా ఇప్పుడు దీనికి రిజిస్టర్ చేయడానికి మనకి తెలుసు కదా, ఇన్స్టిట్యూషనల్ కోటా రిజిస్టర్ చేయాలంటే ఇన్స్టిట్యూషన్ నుంచి లెటర్ తీసుకురావాలి. సో అలా లెటర్ తెచ్చుకోవడానికి మీకు మేబీ ఈరోజు రేపు ఎల్లుండి వరకు టైం ఉంటుంది. 22nd దాకా కూడా టైం ఉంటుంది. సో అలా ఎవరైనా తెచ్చుకోగలిగితే
ఇన్స్టిట్యూషనల్ కోటాకి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి 10,000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెష్గా అసలు ఇంతవరకు రిజిస్టర్ చేయకపోతేనేమో 20,000 లేట్ ఫీ అడిషనల్గా పే చేయాలి. లేదా ఆల్రెడీ రిజిస్టర్ చేసాము మేము, బట్ ఓన్లీ బీ క్యాట్కే చేసాము లేదా సి క్యాట్కి చేసాము, ఇన్స్టిట్యూషనల్కి చేయలేదు, లేదా ఓన్లీ బీకి చేసాము ఎన్ఆర్ఐకి చేయలేదు అని అనుకుంటే మీరు బీ నుంచి ఎన్ఆర్ఐకి కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాకి కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, ఏది ఆల్రెడీ రిజిస్టర్ అయితే. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే 9849068590 నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, లేదంటే కాల్ అయినా చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఇదంతా కూడా ఫీజు స్ట్రక్చరు ఒక స్క్రీన్లో పెడుతున్నాను, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది మీరు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.